డిసెంబర్ 19కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 19న ప్రతి సంవత్సరం గోవా విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక ది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుకు ఎంపికయ్యారు. 4వ షేర్పాల సమావేశంలో బ్రెజిల్ అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్కు అప్పగించింది. పీఎం మోడీ ఒమన్ పర్యటనలో భాగంగా భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. దానికి సంబంధించిన ముఖ్యాంశాలు. పీఎం మోడీకి ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ యొక్క అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్ ప్రదానం. ఫిఫా కౌన్సిల్ ఫిఫా ప్రపంచ కప్ యొక్క ప్రైజ్ మనీని ప్రకటించింది. ఉత్తర ఇటలీలోని స్టెల్వియా నేషనల్ పార్కులో 21 కోట్ల ఏళ్ల క్రితం నాటి వేల సంఖ్యలో డైనోసార్ పాదముద్రలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పీఎం మోడీ తన ఇథియోపియా పర్యటనలో భాగంగా ఆత్వా విక్టరీ మాన్యుమెంట్ స్మారకానికి నివాళులర్పించారు. 1RRB 1 లోగో కార్యక్రమం. జార్ఖండ్ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లు 2025కు గవర్నర్ సంతోష్ గ్యాంగ్వార్ ఆమోదం తెలిపారు. తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురజాల రాధారాణిని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా నియామకం. జమ్మూ కాశ్మీర్ తన మొదటి జెన్జెట్ పోస్ట్ ఆఫీస్ను ఎయిమ్స్ విజయపూర్లో ప్రారంభించింది. ఒడిశాలో రీజనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2025. పట్టు వ్యర్థాల నుంచి సబ్బులను ఉత్పత్తి చేస్తున్న అస్సాంకు చెందిన గౌతమ్ రాయ్. దుబాయ్లో 7వ రోల్బాల్ వరల్డ్ కప్ 2025. పూణేలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025.